ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జనరల్గా అంటే అదర్ దెన్ మనం స్టాక్ మార్కెట్తో పాటుగా కొన్ని వాటిని ఇంపాక్ట్ చేసే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో అలాంటి క్వశ్చన్ ఈరోజు అడుగుతున్నాను. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశారు సార్, పేరెంటల్ అండ్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ యొక్క సిచ్యువేషన్ రిలేషన్షిప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పేరెంట్ అండ్ వాళ్ళ చిల్డ్రన్ రిలేషన్షిప్ అంటలేదు, వాళ్ళ సిచ్యువేషన్ రిలేషన్షిప్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొడుకు దగ్గర ఐఫోన్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ దగ్గర జస్ట్ శాంసంగ్ ఫోన్ ఒకటి ఉంటుంది. కానీ సంపాదించేది ఈయన. ఈయన ఒక నెలకి ₹1,00,000 2,00,000 సంపాదించినా కూడా ఆయన దగ్గర ఉండి ఒక శాంసంగ్ ఫోన్ ఉంటుంది. వాళ్ళ కొడుకు దగ్గర వాడు ఒక 10th చదవచ్చు, ఇంటర్ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, ఒక యాపిల్ ఐఫోన్ ఉంటుంది అనమాట. కంపారబుల్లీ చూసుకున్నప్పుడు లివింగ్ స్టైల్, ముఖ్యంగా లైఫ్ స్టైల్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి తిరిగే కారు వరకు ఆయన ఏ బస్సులోనో లేదా ఏ స్కూటర్లోనో లేదా చిన్న కారులో తిరిగితే వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం వేరే రేంజ్ ఉంటుంది అనమాట. ఆ రేంజ్ బెంచ్ కూడా ఉండొచ్చు. సో ఇంత డిఫరెన్షియేషన్ ఎందుకు ఉంటుంది? అదే కష్టపడే పేరెంట్కి అదే విచిత్రమైన ఈ చిల్డ్రన్ ఉండడానికి గల కారణం ఏంటి? మనకు స్వామిది కూడా ఉంటుంది, పండిత పుత్ర పరమసుంట అనేది. ఎక్కువ ఇది నిజమే అవుతుంది ఇప్పటికీ. ఎందుకంటే ఎక్కువ సార్లు వెల్త్ క్రియేషన్ అనేది చాలా పెయిన్ ప్రాసెస్ అండి. అది హ్యాపీనెస్ ఏం కాదు, అది పెయిన్ ప్రాసెస్. అది ఎన్నో మెటీరియలిజాన్ని వదిలించుకుంటూ, ఎన్నో త్యాగాలు చేసుకుంటూ, డబ్బుని అప్రిషియేషన్ ఎసెట్స్లో పెట్టుకుంటూ, డిప్రిషియేషన్ ఎసెట్స్కి దూరంగా ఉంటూ, ఎంతో పీనస్గా ఉంటేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా డబ్బు సంపాదించేవాడు ఏదైనా స్పెండ్ చేయాలి అంటే అది ఏం చేస్తే వచ్చిందో వాళ్ళకి తెలిసింది ఆ పెయిన్. అందుకని వాళ్ళు డబ్బుని స్పెండ్ చేయడానికి న్యాచురల్గానే ఇష్టపడరు. మనం ఒక పల్లెటూరులో ఒక కూలికి వెళ్ళారనుకోండి, ఒక ₹500 కూలికి పోతే వచ్చిందనుకోండి, వాళ్ళు ఒళ్ళు వంచి బెండ్ అయ్యి 8 గంటలు పని చేస్తే వచ్చిన డబ్బు అది. మనం 2 నిమిషాలు బెండ్ అవ్వడానికి చాలా పెయిన్గా ఫీల్ అవుతాం కదా. ఓకే. అండ్ వాళ్ళు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే రోజు నడిచిపోయి అక్కడ వర్క్ చేసేసి మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. మనం ఇక్కడ జాగింగ్ పేరు పెట్టేసి కిలోమీటర్ నడవడానికి అల్లాడిపోతున్నాం కదా. అంటే అంత పెయిన్ పడితే వచ్చే డబ్బు అది. న్యాచురల్గా వాడిని బెంచ్కాల్లో తిరగమని తిరగడు, నాకు ఎందుకు కాళ్ళు నేను నడిచిపోతా అంటాడు. అందుకని అన్నెసరీ అని అనుకున్నవన్నీ వాడు స్పెండ్ చేయరు వాళ్ళు. అది పేరెంట్స్. బట్ పేరెంట్స్ బాగా అంత కష్టపడి మిగిలిచ్చారనుకో డబ్బు అంతా, ఎండ్ ఆఫ్ ది డే ఈ డబ్బు పర్పస్ ఏంటి? ఇంకా ఈ డబ్బు పర్పస్ ఏంటి? అది మిగిలిచ్చినా సరే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంజాయ్ చేస్తే చూడాలని ఉన్న ఉద్దేశం ఉంటుంది అనమాట. అందుకని నెక్స్ట్ తరం వాళ్ళు ఏంటంటే ఆ డబ్బు వాళ్ళు సంపాదించింది కాదు, వాళ్ళ పేరెంట్స్ లాగా హార్డ్ వర్క్ చేయలే వీళ్ళు. అందుకని న్యాచురల్గా ఏంటంటే వాళ్ళకి ఆ విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు. అందుకని ఫోన్ కావాలనే ఐఫోన్ అడుగుతాడు, కారు కావాలని బెంచ్ కార్ అని అడుగుతాడు, టూర్ అనగానే హాంకాంగ్ వెళ్తా అంటాడు. న్యాచురల్గా ఎందుకంటే కష్టపడితే వచ్చిన డబ్బు కాదు కాబట్టి. బట్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ హార్డ్ వర్క్తో వచ్చింది కాబట్టి, వాళ్ళ ఓన్ కిడ్సే ఎంజాయ్ చేస్తే చూద్దాం ఉంది కాబట్టి ఆ ప్రేమతోటి సరే మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి వెళ్తాడు. దాని మీనింగ్ ఏంటంటే మన పేరెంట్స్ చేసే యాక్షన్స్, వాళ్ళ చాయిసెస్ అనేది నెక్స్ట్ జనరేషన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని మీరు వాళ్ళని ఒక ప్రొడక్టివ్ వేలో పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అంత కష్టపడి క్రియేట్ చేసిన వెల్త్ నెక్స్ట్ తరతరాలు వాళ్ళు పాస్ చేస్తారా లేదా మధ్యలోనే నాశనం చేస్తారనేది వాడి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. వాడిని కూడా హార్డ్ వర్క్ చేయించుకుంటూ, వాడిని కూడా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ మంచి హ్యూమన్ బీయింగ్లో తయారు చేశారనుకోండి, వాడు కూడా అన్నెసరీ ఖర్చు పెట్టాడు. యాపిల్ ఫోన్ కొంట తప్ప ఒప్ప కాదు ఇక్కడ. నీకు అవసరం అనుకుంటే నీ అవసరం రిక్వైర్మెంట్ తగ్గట్టు కొనుక్కోవచ్చు, ఎందుకంటే నీ దగ్గర అఫోర్డబిలిటీ ఉంది. అందుకని యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ జాయస్ లైఫ్ స్టైల్ గడిపెట్టి అయిపోయినని చెప్పలేము, ఎందుకంటే వాడు ప్రొఫెషన్కి అది ఇంపార్టెంట్. కారు కొన్న వాళ్ళందరూ ఏదో కారు చాయిస్ ఉండాలి, అది బెంజ్ అయి ఉండొచ్చు లేదా టాటా ఉండొచ్చు, పెద్దదేం కాదు. అంటే అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ని పెట్టచ్చు, తప్పేం లేదు. బట్ అదే టైంలో ప్రొడక్టివిటీ మీద పెట్టుకుంటూ పోతుంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్ జనరేషన్ వెల్త్ క్రియేషన్ వాళ్ళందరూ కూడా చాలా పెయిన్ఫుల్గా డబ్బులు సంపాదించారు కాబట్టి వాళ్ళు ప్రతిదానికి ఏంటంటే తక్కువ చాయిస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు హాంకాంగ్ వెళ్దాం టూర్ కంటే వద్దు హైదరాబాద్ తిరుగుదాం అంటాడు, లేదా కాశీ తిరిగి వద్దాం అంటాడు. బెంచ్ కార్ కొందామంటే ఎందుకు టాటా కార్ కొందాం అంటాడు. ప్రతి దాంట్లో ఏంటంటే ఎందుకంటే ఆ మనీ సంపాదించడానికి ఆ పెయిన్ తెలుసు వాళ్ళకి. ఓకే. అందుకని వాళ్ళు న్యాచురల్గానే వాళ్ళల్లో కోర్గా ఆ భయం ఉండిపోద్ది అనమాట. అది ఆ డబ్బు అనేది ఎంత ఎఫిషియన్సీ ఉందనేది. అందుకని వాళ్ళు ఇష్టపడరు, అన్నెసరీ ఖర్చు అనుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ లైఫ్ స్టైల్. వాళ్ళ కిడ్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం లగ్జరీలో పెరిగారు కాబట్టి వాళ్ళు అంత పీనెస్గా ఉండలేరు, ఎందుకంటే వాళ్ళు కష్టపడితే వచ్చింది కాదు. అందుకని రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది డిపెండింగ్ అపాన్ ద పేరెంట్హుడ్ దాని మీద ఉండొచ్చు, లేదా వాళ్ళ కిడ్స్కి ఉన్న ఎడ్యుకేషన్ మీద ఉండొచ్చు, లేదా వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ వెళ్తుంది అనుకోండి, తప్పేముంది, బెంచ్ కార్లు తప్పేం లేదు, అది నార్మల్ లైఫ్ స్టైలే కాబట్టి అట్లా ఉండొచ్చు.
బట్ తక్కువ డబ్బు ఉన్నప్పుడు మాత్రం అలాంటి ఎంకరేజ్ చేయకూడదు అనమాట. అందుకని పేరెంట్స్ వీళ్ళు ఎంజాయ్ చేస్తేనేమో నెక్స్ట్ వాళ్ళ కిడ్స్ నాశనం అయిపోతారు, వాళ్ళు వర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఆస్తులు ఏమి ఇవ్వలేదు అన్నది. ఇప్పుడు ఒక తాగుబోతుల ఫ్యామిలీ మొత్తం వీడు ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ తిరుక్కుంటా, ఏం మిగిల్చడం లేదు. వాళ్ళ కిడ్స్ వర్క్ చేయాలి, ఇప్పుడు ఇంకా వాళ్ళ కిడ్స్ కష్టపడాలా. అప్పుడేమైతే వాళ్ళ కిడ్స్ ఫస్ట్ తరం వెల్త్ క్రియేషన్ వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇంకా ఐఫోన్లు వాడరు, నువ్వు చెప్పినట్టు బెంచ్ కార్లు వాడరు. అలా కాదు, పేరెంట్స్ చాలా కష్టపడి డబ్బులు సంపాదించాడు, చాలా సంపాదించాడు అంటే నెక్స్ట్ 4 తరాలు తగినంత ఆస్తి సంపాదించాడు. ఇప్పుడు కిడ్స్కి సంపాదించిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కష్టపడ్డారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు బెంచ్ వాడతారు, ఏదైనా వాడతారు. ఏదైనా సరే అన్లిమిటెడ్ వెల్త్ క్రియేషన్ జరుగుతున్నప్పుడు, అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు, మీరు ఎంత ఖర్చు పెట్టినా తగిన ఆస్తి వస్తూ ఉన్నప్పుడు తప్పేం లేదు ఎలాంటి లైఫ్ స్టైల్ అయినా సరే. బట్ అఫోర్డబిలిటీ లేనప్పుడు మాత్రం దాన్ని లిమిట్స్లో ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని పర్సనల్ చాయిస్ అనేది లగ్జరీగా ఉండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు. ఓకే, అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది అండ్ ఓన్ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టే లైఫ్ డిజైన్ అవుద్ది. కాబట్టి అఫోర్డబిలిటీ రేంజ్లో మీరు ఏదైనా చూస్ చేసుకోండి, లైఫ్ స్టైల్స్ బాగుంటాయి. అఫోర్డబిలిటీ దాటి మనం తీసుకోకూడదు. ఈ మధ్య మనం చూస్తున్నాం, లైక్ నేను రీసెంట్గా ఒక వీడియోలో చూశాను, వాళ్ళ పేరెంట్ పాపం టెంపుల్ ముందు పూలు అమ్మి బతికిద్దామె, ముసలామ, 55 సంవత్సరాలు అట్లా ఉంటాయి. కొడుకు 3 సంవత్సరాలు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసేసి 60,000 ఐఫోన్ కొన్నాడు. 60,000 ఐపీఎల్ కొన్ని దాని ద్వారా ప్రొడక్టివిటీ ఏమన్నా ఉందంటే మనం కూడా ఎంకరేజ్ చేయొచ్చు, దాని ద్వారా ఎంతకంత సంపాదిస్తాడు అనేది. జస్ట్ టైంపాస్లో వీడియోలు తీసుకోవడం కోసం అంటే మాత్రం ఏం మెసేజ్ ఇద్దామని, ఏం మెసేజ్ అలాంటిదని. అంటే రీసెంట్గా ఇంకోటి చూసి ఈనాళ్ళు అనుకుంటా, అంటే తిరుపతిలో వాళ్ళు ఎవరు విజిట్కి వచ్చారు, ఒక ముంబై నుంచి ఫ్యామిలీ. వాళ్ళు ఆల్మోస్ట్ 30 kgs గోల్డ్ మెడల్ వేసుకొని తిరుపతిలో తిరుగుతున్నాడు. ఒక వాళ్ళకి సెల్ఫీలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు. ఏం ప్లేస్ అది, నువ్వేం పని చేస్తున్నావు అంటే, తిరుపతి దేవుడికి బిచ్చగాళ్ళని చూశాడు, రాజులను చూశాడు. మీరెంత ఆయన ముందు కృష్ణదేవరాయల కాలం అంటే రాజులను చూశాడు ఆయన దేవుడు, బిచ్చగాళ్ళని చూశాడు. ఆయన ముందు మీ సెకలు ఇలాంటి వేసుకుని తిరగడానికి. అంటే దాని మీనింగ్ ఏంటంటే అది వెల్త్ అనేది డిస్ప్లే కోసం అయితే కాదు, అది అట్లా కాదనమాట. అన్ఫార్చునేట్లీ పబ్లిక్ అంతా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని. ఓకే, అందుకని ప్రొడక్టివ్ కోసం వాడుకుంటూ అండ్ లైఫ్ని హెల్దీగా ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దలైమా ఏం చెప్తాడంటే, దలైలామా లైఫ్ మెంట్ ఫర్ హ్యాపీనెస్ అంటాడు. బట్ దాని మీనింగ్ పక్కన సఫర్ చేసుకుంటూ, ఫ్యామిలీని సఫర్ చేసుకుంటూ హ్యాపీనెస్ కాదు, చుట్టూ వాళ్ళని హ్యాపీగా ఉంచుకుంటూ మీరు హ్యాపీగా ఉండటమే లైఫ్ పర్పస్ అనమాట. అండ్ బుద్ధుడు ఏం చెప్తాడు, దుఃఖానికి కారకం కోరికలు అంటాడు, కోరికలు ఎక్కువ ఉంటే దుఃఖం ఎనికి అంటాడు. అది క్లియర్గా ఉంది అది. అందుకని బెంజ్ కార్లు, యాపిల్ ఫోన్ ద్వారా నీకు హ్యాపీనెస్ నిజంగా వచ్చిందంటే లెట్ బీ హ్యాపీ, అందులో తప్పేం లేదు. బట్ ఇట్ షుడ్ బి అఫోర్డబిలిటీ. నువ్వు అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు, అఫోర్డబిలిటీ ఉంటే. అఫోర్డబిలిటీ లేదనుకోండి, నడిచిపోయేవాడు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎండ్ ఆఫ్ ద లైఫ్ పర్పస్ మనకి హ్యాపీనెస్ అది. అందుకని రోడ్డు మీద తిరిగేవాడు హ్యాపీనెస్ లేడని చెప్పలేము, బెంజ్ కార్లు తిరిగే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పలేము నువ్వు. బట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లైఫ్ మెంట్ ఫర్ హ్యాపీనెస్. మన యాజ్ ఏ పేరెంట్గా మన చాయిసెస్, మన లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్లో ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించావా, నెక్స్ట్ తరం వాళ్ళు ఎంతకంత ఎంజాయ్ చేస్తారు. నీలాగా మళ్ళీ వాళ్ళ జీవితంతో బిగిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అలాగే నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ అంతా నువ్వు ఎంజాయ్ చేసావా, డబ్బులేమి మిగిలించలేదా, నెక్స్ట్ జనరల్ సఫర్ అవుతూ ఉంటారు. అందుకని పేరెంట్స్ యొక్క చాయిసెస్ అండ్ పేరెంట్స్ యొక్క డిసిషన్ వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ అవుతారు. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో పేరెంట్ హార్డ్ వర్కర్ కాబట్టి ఫస్ట్ జనరేషన్ డబ్బులు సంపాదించాడు కాబట్టి కొడుకులా ఖర్చు పెట్టిన ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు బస్సులో తిరుగుతున్నాడు అండ్ చిన్న కార్లో తిరుగుతున్నాడు. కొడుకు ఏంటంటే స్టార్టింగ్ లాంచింగ్ ప్యాడ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వాడు లగ్జరీగా తిరుగుతుంది. రెండింటిలో నథింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడ. ఓకే, బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి ఇద్దరికి అండ్ ఇద్దరికి హ్యాపీనెస్ అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు ఉండాలన్నమాట. అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు 10 కార్లు కొంటే డెఫినెట్లీ, బట్ కూర్చొని తింటే కొండలానికి అరిగిపోతే అనేది కూడా ఇన్కమ్ ఉండాలి. అందుకని అంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే ప్యాసివ్ ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటే నువ్వు ఎన్ని లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా పర్వాలేదు. ప్యాసివ్ ఇన్కమ్ ఆగిపోయింది అనుకోండి, అన్ని జీరో అయిపోతాయి నీకు ఓవర్నెట్లోనే. అప్పుడేమైతే మళ్ళీ 3 తరాలు సఫర్ అవ్వాల్సి వచ్చింది. నీ తర్వాత నీ కిడ్స్, ఎందుకు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఇన్కమ్ లేకుండా ఆస్తి అంతా గుల్ల అయిపోద్ది. నీ తర్వాత వచ్చే తరం వాళ్ళు నువ్వు చేసిన పనులకి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇదేంటంటే సైకిల్ చైన్ అనమాట. అందుకనే పాప పుణ్యాలు మొత్తం పేరెంట్స్ నుంచి కిడ్స్ పాస్ అవుతుంటే ఇదే. పాపమేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తే నువ్వు సఫర్ అవుతావు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఆఫ్టర్ కిడ్సే కదా ఎంజాయ్ చేస్తుంది. అందుకని పేరెంట్ వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్ని వీడి హ్యాపీనెస్ లాగా ఫీల్ అవుతుంటారు. బట్ ఏదైనా సరే మన ఇన్కమ్ మన లైఫ్ స్టైల్ తగ్గట్టు లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాం. అది ఏదైనా కావచ్చు. అందుకని మెటీరియలిజం తోటి హ్యాపీనెస్ వచ్చిందంటే నేను ఒప్పుకోను. అది లేకుండా కూడా సన్యాసులు కూడా హ్యాపీగా ఉంటారు. ఏముంది వాళ్ళకి, ఏం లేదు, బట్ స్టిల్ హ్యాపీ కదా.
బట్ ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనేది ఈ భూమి మీద జీవించాలంటే కంపల్సరీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ నెసరీ కాదో అర్థమవుతుంది. Very true, దాన్ని sir. బట్టేసి మనం లైఫ్ స్టైల్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ సార్. అండ్ డెఫినెట్లీ ఎప్పుడైనా సరే మనం డబ్బుతో ఏదైనా కొనొచ్చు, డబ్బుతో ఏదైనా కొనలేము, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కంటే కూడా మనం మీనింగ్ఫుల్ లైఫ్కి Yeah. ఎంత దగ్గరగా ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. important. దానికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా important. కంపల్సరీ. అందుకని యాజ్ ఎ పేరెంట్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ కాబట్టి అతను మిగల్చాలి నెక్స్ట్ జనరేషన్ కూడా టీచ్ చేయాలి. నెక్స్ట్ తరంకి ఎలా పాస్ చేయాలి ఇటన్నిటి అన్నట్టు. Very true. అంతే తప్ప ఒక తరంలో మొత్తం కరిగేశారు అనుకోండి, నెక్స్ట్ తరం సఫర్ అవ్వాల్సి వచ్చింది మళ్ళీ. Thank you so much for the knowledge.